వల్లభనేని వంశీ గన్నవరం మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు, అలాగే తెలుగుదేశం తరపున గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చంద్రబాబు భార్య గురించి వ్యాఖ్యలు చేశారన్నటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి పార్టీ ఆనాడే ఆయన అంతు చూస్తామన్నటువంటి ప్రకటించారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత వెయిటింగ్ జరిగింది. తర్వాత కేసులు, అరెస్టులు 1 by 1 ఒక కేసు అయ్యేటప్పటికి ఫస్ట్ నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి కేసుతో బిగిన్ చేసి, అంటే నకిలీ పట్టాల కేసు కాదు, ముందు పట్టుకుంది వచ్చేటప్పటికి ఏదైతే తన మీద పెట్టబడినటువంటి కేసుకి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు ఒక వ్యక్తిని కిడ్నాప్ కేసుతో బిగిన్ చేసి, ఆ పైన నకిలీ పట్టాల కేసు, మట్టి తవ్వకం కేసు, ఇట్లా వరుసగా ఒక కేసులో బెయిల్ వస్తుందంటే ఇంకొక కేసు అట్లాగా పీటీ వారెంట్లు పెట్టి నెలల తరబడి జైల్లో ఉంచారు. ఇప్పుడు నకిలీ పట్టాల కేసులో బెయిల్ వచ్చింది. అదే సందర్భంలో టోటల్గా ఇప్పటిదాకా వంశీ మీదన ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేసేది, అక్కడ పార్టీ కార్యాలయం మీద దాడి కేసు, వీటన్నిట్లలో కూడా బెయిల్ మంజూరు చేస్తూ తాజాగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వంశీని వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఇవాళ రాత్రికి అయితే కుదరదు, రేపు వదిలిపెట్టాల్సి ఉంటుంది. మరి రేపు వదిలిపెడతారా లేదా? ఎందుకంటే నందిగం సురేష్కి కూడా ఎట్లాగే బెయిల్ వచ్చింది. బెయిల్ మీద బయటికి రాబోతున్న నిమిషంలో చివరిది ఇంకొక గంటలో బయటకు వస్తున్నాడు అనగా మళ్ళీ ఇంకొక కేసులో పీటీ వారెంట్ వేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి వంశీది ఏం జరుగుతుందో చూడాలి.